మీ టెంపుల్స్ హిస్టరీలో నేను చూసినప్పుడు మీ వీడియోస్‌లో ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి ఒక వీడియో వచ్చింది. సో, అమ్మవారి ముఖ కవళికలు హ్మ్. ఈరోజు చూసినప్పుడు మనకు ఒకలా ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇంకొక ముఖ కవళికలో మనకు కనిపిస్తుంది అని అంటుంటారు కదా! అంటే రోజుకో రూపం మారుతూ ఉంటుందా? ఏంటది? అది అలంకరణ కాదు. ఆహాహా! అమ్మవారి ముఖ కవళిక నిజంగానే మారిపోతుంది. ఓకే. ఓకే. మనం కోపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, ఆహాహా! సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, బాధలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, హ్మ్. లేదు ఇంకేదైనా ఆశ్చర్యంలో అలా ముఖ కవళికలు అమ్మవారి ముఖంలో కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. చాలా విశేషంగా ఉంటుంది మీరు అమ్మవారు. గమనించారా అది? అంటే నేను మామూలుగా గమనించాను. ఆహా! మా thumbnailలో కూడా మీరు చూడొచ్చు. ఆ ఆ! ముఖ కవళికలు వీళ్ళంతా నేను గమనించాను. అయితే ఇక్కడ ఏందంటే మన వీడియోలో అన్నీ చూపించలేం అంత స్పష్టంగా కూడా. అవునవును. ఎందుకంటే అమ్మవారి విగ్రహం కొంచెం దూరం ఉంటుంది. హుహుహు. నా దగ్గరున్న మొబైల్‌తో హ్మ్. అప్పట్లో అంత క్లోజ్‌లో షూట్ జూమ్‌లోకి. చేయలేకపోయినాం. హ్మ్. కానీ నేను గమనించాను నా ఓకే. కళ్ళతో. హుహుహు. ముఖ కవళికలు ఇక్కడ మారుతాయి అమ్మవారు. హ్మ్. హ్మ్. ఆ! అక్కడ టెంపుల్‌లో ఉన్న ప్రీస్ట్‌ని అయ్యవారిని అడిగితే ఏం చెప్పారు? అంటే ఆ టెంపుల్ హిస్టరీ ఏం చెప్పారు? ఎక్కడ లొకేషన్ అది? ఇది హయత్ నగర్ ఉంది హుహు. గదండీ! హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో హయత్ నగర్ ఉంటుంది. హయత్ నగర్ లోపలికి వెళ్తే మీకు కుంట్లూరు అనే ఓకే. విలేజ్ వస్తుంది. ఆహాహా! కుంట్లూరులో ఇష్టకామేశ్వరి దేవి ఆలయం అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అండి. మీరు హ్మ్. ఎవరిని అడిగినా చెప్తారు. చాలా ఈజీగా చేరుకోవచ్చు అక్కడికి. హ్మ్. ఆ ఆలయము స్వయంభూగా ఓకే. ప్రతిష్ఠించింది. ఆ ప్రతిష్ఠించారు. ఓకే. ఆలయాన్ని కట్టించిన భానుగారు అని చెప్పేసి చాలా హ్మ్. యంగ్ పర్సన్ అండి. ఓకే. నాకు తెలిసి ఒక 45 ఏళ్ళు, 50 ఏళ్ల మధ్యలోనే ఉంటాయి ఆయనకు. ఆహాహాహా! ఆయన ఆలయాన్ని నిర్మించారు. కానీ ఎంత భక్తిగా ఉంటారు అంటే, హుహుహు. ఆయన ఇంకా కుటుంబం గురించి గాని, ఆదాయం గురించి గాని, వ్యాపారం ఏది ఉండదు. హుహుహు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, పడుకున్న తర్వాత కూడా ఆలయం ఎలా, 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 అభివృద్ధి ఎలా చేయాలి. ఆయన ఇప్పుడు కొత్తగా ఆలయాన్ని విస్తరించే పనిలో పెట్టుకున్నారు. హ్మ్. పెద్ద ఆలయాన్ని నిర్మింపజేస్తున్నారు. ఎవరైనా కావాలంటే విరాళాలు కూడా ఇవ్వచ్చు. కావాలంటే అదేనండి. ఆలయానికి వెళ్తే సరిపోతుందండి. ఆ! అయితే అక్కడ విశేషం ఏందంటే, హ్మ్. హ్మ్. మీరు ఎవరైనా సరే అక్కడ స్వయంగా మనం శివునికి హ్మ్. అభిషేకం చేసుకోవడానికి ఉంటుంది. యాహ్! అదేవిధంగా 5 ముఖాలు ఉన్న శివలింగం గూడా అక్కడ మనకుంటుందనమాట. ఓకే. నందీశ్వరుడు. అయితే అక్కడ విశేషం ఏంటంటే, శాస్త్ర పద్ధతిలో, హ్మ్. హ్మ్. శాస్త్ర పద్ధతిలో నిర్మించబడిన ఆలయం. ఓకే. ఓకే. అంటే చాలా చోట్లేందంటే ఏదో ఒక దగ్గర ఉంటుంది గదా! హ్మ్. శాస్త్రాన్ని అంటే అదేలెండి. ఆగమన చేయడం అనేది. శాస్త్రం. అక్కడ హ్మ్. మాత్రం అట్లా ఉండదనమాట. ఓకే. ఓకే. అక్కడ ప్రతీదీ అక్కడ ఒక నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఆహాహాహా! ఆ నందికి కూడా ఒక ఒక విధానం ఉంటుందనమాట. ఆహా! ఆ నందీశ్వరునికి వాళ్ళేం జేస్తారంటే, ఒక కొన్ని ప్రత్యేకమైన రోజులుంటాయనమాట. ఆ హ్మ్. రోజున వారు ఆ నంది కింది నుంచి వెళ్ళడం, నందికి ప్రత్యేకంగా అభిషేకం జేయడం చాలామంది. ఓకే. ఓకే. చరనంది అంటారు. హుహుహుహు. ఆ చరనంది గూడా అక్కడ ఏంటి ఉంటుందనమాట. ఎందుకు నంది కింద నుంచి మనం వెళ్ళాలి? ఈ అంటే అది ఏ కోరిక నెరవేరాలని? అప్పుడు చాలా మంచిది. అంటే మన నంది అంటే ఆ చరనందికి అంటే నందిలో కూడా చాలా ఉన్నాయంట. ఆహాహా! నాకు తెలిసిందేంటంటే ఆలయానికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. ఆహాహా! 8 రకాల నందులుంటాయి. స్థిర నంది, చరనంది హ్మ్. అట్లా హ్మ్. వివిధ రకాల నందీశ్వరుల వారు ఉంటారట. అక్కడున్న హ్మ్. చరనందిలో ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకమైన రోజు మూపురం మీద శివలింగం పెట్టి అభిషేకం చేస్తారు. ఆహాహా! ఆ ఓకే. నంది. ఓకే. అమ్మవారి ఎదురుగానే ఆ! ఉంటుందనమాట. ఆ! ఆ తర్వాత ఆ రోజున ఆ నందీశ్వరుని కింద నుంచి వెళ్తే చాలా మంచిది అని ఓకే. చెప్పేసి. ఓకే. ఆహాహా! అయితే గర్భిణులు హ్మ్. ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ నంది వాళ్ళని చూస్తే మంచిది అని చెప్పి కూడా ఓహోహో! ఉన్నారు. అయితే నేను ఇంకా ప్రత్యేకంగా అదేలెండి. చెప్పగలేకపోతున్నా గానీ, నా వీడియోలో కొన్ని ఆహా! విశేషాలు దాని గురించి ఉన్నాయి. మీరు ఓకే. చూడొచ్చు. ఓకే. అక్కడికి వెళ్తే ఇంకా విశేషంగా కూడా తెలుస్తదనమాట. యెస్. 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 మన డిస్క్రిప్షన్‌లో ఏంటంటే, శ్యామ్ గారు చేసిన వీడియో లింక్ ఏదైతే వీడియో చేశారో, ఇప్పుడు ఆ వీడియో లింక్ కూడా నేను పెడతాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే పూర్తి వీడియోని కూడా మీరు చూడొచ్చు. ఇంకా అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారికి సంబంధించి ఏ రోజుల్లో ప్రత్యేకం శ్యామ్ గారు? మనం అక్కడికెళ్లి దర్శించాలన్నా, లేదు అనంటే అక్కడ ఏమన్నా ఏ కోరిక కోరుతుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనేది ఏమన్నా మీ రిసర్చ్‌లో తేలిందా? అక్కడ ప్రత్యేకంగా అంటే అమావాస్య రోజుల్లో అదే విధంగా కొన్ని ప్రత్యేకమైన అంటే అక్కడ ప్రతి సంవత్సరం అన్నకూటోత్సవం అని నిర్వహిస్తారు. హుహుహు. అంటే చాలా పెద్ద సంఖ్యలో అన్నం వండి అమ్మవారికి అన్నంతో అభిషేకం చేయడము. ఓకే. ఓకే. సహస్ర ఘటాభిషేకం హుహుహు. చాలా విశేషంగా జరుగుతది. అక్కడ అంటే 1000 కుండలతోటి అమ్మవారికి అభిషేకం. నిజంగా 1000 కుండలు. కలశాలతోటి అభిషేకం ఓహోహో! చేస్తారు. ఓకే. అంటే వచ్చిన భక్తులంతా గూడా కలశాలను తీసుకెళ్ళి ఇస్తే లోపలున్న అర్చక స్వామి వారు అభిషేకం చేస్తారు. చాలా విశేషంగా జరుగుతదండి. ఆహాహా! నాకు చెప్తుంటేనే ఇట్లా హుహుహు. వెంట్రుకలు నిక్కబొడుచు అంటే అంత యెస్. ఇది ఉంటుందనమాట. ఆ పవర్ అనమాట. హుహు. అక్కడున్న విశేషం ఏందంటే ఎవరైతే ఇష్టకామేశ్వరిది అమ్మవారున్నారో నవగ్రహాలకు అధిపతి అమ్మవారు. ఆహాహా! ఆ విగ్రహంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఓకే. ఓకే. అమ్మవారు స్వామివారు, అమ్మవారు కలిసిన రూపం. హుహుహుహు. స్వామివారు, అమ్మవారు అమ్మవారు కలిసిన కలిసిన రూపం. రూపం ఆహా! ఉంటదనమాట.
అందుకనే ఓకే. ఒకవైపు నందితో ఉంటారు స్వామివారు విగ్రహంలోనే సగభాగం, ఇంకో ఓకే. సగం అర్ధనారీశ్వరుడు సింహంతో లాగా ఉన్నట్టుగా ఉంటారా? అర్ధనారీశ్వర తత్వమే. ఆహాహాహా. అయితే నవగ్రహాలకు అధిపతి అని విగ్రహం కింద నవగ్రహాలు ఉంటాయి, ఓకే. ఓకే. మనకు కనిపిస్తాయి కూడా. ఆహాహా. సో నవగ్రహాలకు అధిపతి అమ్మవారు అని చెప్పేసి చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారి విగ్రహం కూడా. ఓకే. ఓకే. కానీ నిజంగా అండి అమ్మవారిని మీరు మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది, దాంట్లో సందేహమే లేదు. నేనే సాక్షి. మీకు అంటే ఇన్ని టెంపుల్స్ చేస్తుంటారు. ఒక్క అనుభవం ఏదైనా సరే, నేను అమ్మవారిని కావచ్చు, శివుణ్ణి కావచ్చు, హనుమాన్ని కావచ్చు, రాముణ్ణి కావచ్చు, చెన్నకేశ్వర స్వామిని కావచ్చు, నరసింహస్వామిని కావచ్చు, ఎన్నో టెంపుల్ మీరు వెళ్ళారు. సో అక్కడ ఈ ఆలయానికి వెళ్ళి నేను ఈ కోరిక కోరుకున్నా నెరవేరిందని మీకేమన్నా అనిపించిందా? ఎందుకంటే ఎన్నో చెప్తుంటారు కదా, మరి స్వయంగా మీకు జరిగింది ఏంటి? ఏ ఆలయంలో జరిగింది అది? అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఒక ఆధ్యాత్మిక పరిశోధనలు కూడా చేయాలని. అంటే నేను పరిశోధన చేసేంత గొప్పవాడిని కాకపోవచ్చు, బట్ ప్రతి మనిషి ఏదో రకంగా దైవానికి దగ్గర కావడం కోసం పరిశోధన చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట. కోరిక లేకపోవడం అనే ఒక స్థితప్రజ్ఞత మేబీ కావచ్చు దాన్ని. ఆ కోరికలు లేని స్థితికి రావాలి అనేది నా ఆలోచన. సో కోరికలు ఎంత తగ్గించుకోవాలి అనేది కూడా, నేను ఆలయాలకు వెళ్ళినప్పుడు నాకు కూడా కోరికలు కోరుకోవాలంటే, కానీ కోరికలు కోరుకోకపోవడమే ఒక స్థితి. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితి, అది సాధించాలంటే నన్ను నేను నియంత్రించుకోవాలని నేను అనుకున్నాను. కానీ కొన్ని చోట్ల నా మనసులో అనుకున్నవి నెరవేరిన సందర్భాలన్నీ, ప్రత్యేకంగా కోరినవి ఏం లేదు. కానీ ఏముంటుందండి, నా వీడియోలు మరింత మందికి చేరాలని, అదేవిధంగా నా వీడియోలు చూస్తున్న వారందరికి కూడా ఆయన ఆశీస్సులు లభించాలని నేను కోరుకుంటాను మోస్ట్లీ అన్నమాట. నాకు కొన్నిసార్లు అట్లాంటి అనుభవాలు కూడా అయినాయి అనమాట. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరినాయి, నా వీడియో చూసి ఆ తర్వాత వారి ఆలయానికి వెళ్ళడం వల్ల కోరిన కోరికలు నెరవేరినాయి అని చెప్పి. ఇప్పుడు మెయిన్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, చాలా మంది తిరుమల వెళ్తాం కదా, ఇక్కడ నిజంగా అంత చరిత్ర ఉందా అని చెప్పి కొందరు కామెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరికీ చెప్తున్నా, మన తల్లిదండ్రులకు మనం గౌరవం ఇవ్వం, బయటి వారికి ఇస్తాం. చాలాసార్లు గమనించిన, ముందు మన తల్లిదండ్రులకు ఇవ్వాలి. మన ఇంట్లో ఉన్న దేవుళ్ళు మన తల్లిదండ్రులు. అట్లాగే మన దగ్గరలో ఉన్న క్షేత్రాలు కూడా మన తల్లిదండ్రుల లాగానే. వాటిని ముందు మీరు దర్శించుకొని మీరేమైనా సమర్పిస్తేనే మీకు వేరే క్షేత్రానికి వెళ్ళే అర్హత వస్తుంది. ఇది నిజం. ఎందుకంటే ప్రతి క్షేత్రానికి ఆ ప్రాంతంతో ఒక సంబంధం ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్న వారితో ఒక సంబంధం ఉంటుంది. మీరు చూడండి, కరీంనగర్లో వాళ్ళ ఇలవేల్పు ఎవరు ఉంటారు? వేములవాడ రాజరాజేశ్వర స్వామి, వేములవాడ రాజన్న అని. తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, ఇలవేల్పు ఉంటాడు. అదే విధంగా రాయలసీమ ప్రాంతం అంతటికీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఉంటాడు. నేను వాటికి వెళ్ళొద్దు కాదు, వెళ్ళాలి. మీరు అక్కడ ఒక 1,00,000 రూపాయలు మీరు అక్కడ విరాళం ఇస్తున్నారు, ఒక 1,000 రూపాయలు ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే ఎక్కడైనా దేవుడు సర్వాంతర్యామి, ఆయన అణువును ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి మనసుతో తలుచుకున్న చాలు, ఆయన వరాలు ఇచ్చేస్తాడు. ఆయన మీరు తిరుమల దాకా మీరు వెళ్ళాల్సింది కాదు, మన సంతోషం కోసం వెళ్తాం, మనం ఆయన దర్శించుకోవడం కోసం వెళ్తాం. మీరు మనసులో ఎప్పుడైతే దర్శించగలుగుతారో, మీరు అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీకు అంతే ఫలితం. నేను నమ్మే విషయం ఇది. అంటే నన్ను తప్పు పట్టొచ్చు, చాలా మంది కామెంట్లు పెట్టొచ్చు, అదేంటి వెళ్ళొచ్చు. వెళ్ళాలి. మీరు మనసులో స్వామిని ఎప్పుడైతే దర్శించగలుగుతారో, అక్కడికి వెళ్ళినప్పుడే ఆ స్వామిని నిజమైన మనస్సుతో మీరు అక్కడ దర్శించుకోగలుగుతారు, సంపూర్ణమైన భక్తి. ఇప్పుడు నాకేంటంటే, మీ వీడియో కింద కమెంట్ చూసినప్పుడు, సార్ మీరు ఇన్ని టెంపుల్ చూస్తుంటారు, ఏదో పెద్ద పెద్ద దూరం కూడా కాదు, ఇవి దగ్గరే కదా, మరి మాలాంటి వాళ్ళని కూడా ఏదైనా ఒక వెహికల్ అరేంజ్ చేసేసి, ఒక బస్సు లేదంటే వ్యాను లేదంటే ఒక 10 మంది ఉంటే, ఒకవేళ చిన్న ట్రావెలర్ లాంటిదో పెట్టుకొని మమ్మల్ని కూడా తీసుకుపోవచ్చు కదా సార్, అదేదో మేము ఖర్చు పెట్టుకుంటాం, ఎంతో చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సో ఏమైనా మీ ప్రయాణం అటువైపు కూడా ఏమైనా మొదలు పెట్టే విధంగా ఉందా? ఏమైనా చూడాలండి. అంటే ఇదంతా కూడా దైవ సంకల్పం. మీతో మాట్లాడిస్తున్నది కూడా స్వామివారే కావచ్చు. ఎందుకంటే సార్, ఇప్పుడు చాలా వరకు మన చుట్టుపక్కల ఏదో మనం 10 రోజులు హాలిడే దొరికితేనో, సమ్మర్ హాలిడేస్ ఇట్లా ఉంటే, లేదంటే లాంగ్ లీవ్లు పెట్టుకొని పోవాలో అనుకుంటూ ఉంటారు. అట్లా కాదు, ఒక రోజు మనం సాటర్డే సండే మంది కాదనుకుంటే, ఇప్పుడున్న మామూలు ఈ యువత కూడా చాలా వరకు మారారు సార్. అంటే ఏదో పబ్ కల్చర్ అంటూ ఉంటారు కదా, అది పక్కకి వెళ్ళిపోయి కొంచెం దేవుని ఆధ్యాత్మికం వైపు వస్తున్నారు. సో ఒక సాటర్డే సండే మీతో టైం స్పెండ్ చేసి, ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల అసలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఏమున్నాయి, టెంపుల్స్ ఏమున్నాయి అనేది మీరు ఒకటి ఏదైనా డిజైన్ చేయండి సార్. అంటే ఇది డబ్బు కోసం కాదు,
దీని మీద రూపాయి ఆదాయం అంటే ఛానల్‌కి వద్దు, మీకు వద్దు. అంటే ఒకవేళ మీరు అనుకున్నారంటే, జస్ట్ జనానికి ఉపయోగపడే విధంగా ఇట్లాంటి అద్భుతమైన టెంపుల్స్‌ని వాళ్ళను కూడా దర్శించే విధంగా మనం ప్లాన్ చేద్దాం సార్. తప్పకుండా సార్. అంటే ఇది కూడా దైవ సంకల్పమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఈరోజు అందుకే ఇక్కడికి తీసుకొచ్చి ఇంటర్వ్యూలో మీ ముందు కూర్చోబెట్టారేమో నాకు తెలీదు. బట్ కావచ్చు. కాకపోతే ఏందంటే నాకు ఇలాంటి ఆలోచన కొందరు సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఫోన్ చేసి మరీ నాకు అడిగిన సందర్భాలు. కానీ నేను ధైర్యం చేయలేకపోయా. ఎందుకంటే నేను ఒక్కనే ఇప్పటివరకు సింగిల్‌గా చేస్తున్నా. మనం ఉన్నాం కదా సార్, కలిసి చేద్దాం. ఇప్పుడు ఎలాగా దేవుడు కలిపాడు. ఈవెన్ కెమెరా కూడా చాలా కొద్దిసార్లు మా ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన ఫ్రెండ్స్, మా బంధువులు వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాలా వరకు కూడా నా ఓన్గా ఎడిటింగ్ కానీ కెమెరా ఈ మధ్య ఎడిటింగ్ కొంచెం బయట ఇవ్వడం కూడా నాకు ఈ ఎడిటింగ్ ఇంకా వీడియోలు ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ క్షేత్రాలు చూపించాలనే తాపత్రయంలో భాగంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ విధంగా అయితే ఇది కూడా చెప్పలేము.